పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒక ఇల్లు వదిలి మరో ఇంట్లో ర్యాండమ్గా ఇంటికొకరు విషజ్వరాల బారిన పడుతున్నారు. కరీంనగర్లో రోజువారీ ఓపీ 50 నుంచి 70 వరకు ఉండగా జగిత్యాల జిల్లాలో ఈ తీవ్రత 100 దాటిపోయింది. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రులు విషజ్వరాల రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్లో విషజ్వరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. విషజ్వరాలు ఇప్పుడు కరీంనగర్ జిల్లాపై పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. రోజుకు ఓపీ చూస్తే కనుక 40 నుంచి 50 కేసులు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ ఇన్పేషెంట్స్తోనే మొత్తం బెడ్స్ అన్ని కూడా నిండిపోయినాయి. మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి జ్వరాల తీవ్రత ఎక్కువ ఉంది? ఈ సీజన్ వచ్చినప్పుడు ఫీవర్లు అయితే మాకు పెరుగుతాయండి బాగానే. ఇప్పుడు మనకు ఐపీ కూడా 100 కేసెస్ పెరిగినాయి. అందులో ఎక్కువ భాగం అంతా ఫీవర్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ టైంలో వచ్చే ఫీవర్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి మస్కిటో బార్న్ ఒకటి ఉంటుంది, ఒకటేమో వాటర్ కంటామినేటెడ్ వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోవటం వల్ల వస్తాయి. మన మస్కిటో బార్న్ డిసీజెస్లో ఇప్పుడు డెంగ్యూ కేసెస్ అయితే 2-3 వస్తున్నాయి. మలేరియా అయితే ఇంతవరకు నోట్ కాలేదు. చికెన్ గున్యా కేసెస్ కూడా నోట్ కాలేదు. ఫీవర్ వచ్చినా 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, మామూలుగానే డిశ్చార్జ్ అయిపోతున్నారు. కానీ నంబర్ అయితే పెరిగింది. ఈ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టేసి డిఎంహెచ్ఓ గారిని మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచి ఎలాంటి ఫీవర్స్ అనేవి కూడా మేము వాటిని ఐసోలేట్ చేసి డయాగ్నోసిస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రధానంగా డెంగ్యూ బాగా కొంత సివియర్గా ఉంటుంది కదా, డెంగ్యూ కేసెస్ ఎట్లా ఉన్నాయి, చికెన్ గున్యా ఎట్లా ఉంది సార్, రేషియో ఎట్లా ఉంది? డెంగ్యూ కేసెస్ ఇప్పటికి 2-3 వస్తున్నాయి. మనకు మలేరియా కేసెస్ కానీ చికెన్ గున్యా కానీ నోట్ కాలేదు. ఇంకా ఏమన్నా వచ్చినా మేము రెడీగానే ఉన్నాం. ఇంకా దీనికోసం ఫీవర్ కోసమే స్పెషల్గా మేము ఒక 120 బెడ్స్ వార్డు కూడా ఓపెన్ చేయడం జరిగింది. నంబర్ పెరిగితే మేము వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ స్పెషల్గా ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివి సంక్రమించకుండా ఈ సీజన్లో జనం ఏం చేయాలంటారు, ప్రజలు ఏం చేయాలంటారు? అదే ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ టైంలో ఆహారం కూడా ఏ రోజు వండిందో ఆ రోజే తినాలి. ఈ కంటామినేటెడ్ వాటర్ తాగటం కానీ కలుషితమైన ఆహారం తీసుకోవటం కానీ నివారించాలి. ప్లస్ ఈ మస్కిటోస్ కుట్టకుండా మస్కిటో నెట్స్ కానీ మస్కిటో రిపెల్లెంట్స్ కానీ అవి చూడాలి. ఇళ్లలో ఎక్కడన్నా నీళ్ళు నిల్వ ఉండకుండా కూడా చూసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. ఇది ఇక్కడ ముఖ్యంగా మనకు సూపరింటెండెంట్ అదేవిధంగా డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినామా, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నిన్న వచ్చిన నైట్. ఏమైంది? అంతలో మరి ఏంది, ఎట్లా ఉంది? సదుపాయాలు బాగున్నాయా? సౌకర్యాలు మంచిగా? తలకాయ నొస్తుంది సార్, తలకాయ ఇవన్నీ నొప్పులే ఉన్నాయి. ఇవి అంతా ఈ రాళ్ళు పడ్డాయి. రాడు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవంపల్లి. సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇక్కడ? మంచిగానే ఉన్నాయి సార్, మంచిగానే చూస్తారు సార్. ఎన్ని రోజులైంది వచ్చి? నిన్ననే లైవ్ సాయంత్రం వచ్చిన, బాగానే చూసుకుంటారు సార్. ముఖ్యంగా మనం చూడవచ్చు చాలామంది పేషెంట్స్తోని ఫీమేల్ వార్డ్ మనకు కనిపిస్తుంది. ఇలా ప్రత్యేకంగా ఇప్పుడు సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైన వార్డులను కూడా కేటాయించారు. అయితే ఇప్పుడు కనీసం మంచాలు సరిపోని పరిస్థితులు మనకు ఇటు కరీంనగర్తో పాటు అటు జగిత్యాలలో కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా విషజ్వరాలు అనేటివి పంజా విసురుతున్న నేపథ్యంలో దీని పట్ల ప్రజలు కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ.